హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ చిప్స్. ఈ క్యారెట్ చిప్స్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. మరి ఈ క్యారెట్ చిప్స్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం రండి. ముందుగా 4 మీడియం సైజులో ఉన్న క్యారెట్స్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేయండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకొని వీటికి పైన పొట్టు ఏదో ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఫిలప్ చేసేయండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఫిలప్ చేసేసుకొని వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. క్యారెట్స్ అనేవి మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలు క్యారెట్స్ తినడని మారం చేస్తే ఇలా చేసి పెడితే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ క్యారెట్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఒక్కో క్యారెట్ని తీసుకుంటూ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటన్నింటిని కూడా రెడీగా పక్కన పెట్టేయండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా అన్ని క్యారెట్ ముక్కల్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి అల్లంని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే 2 to 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి చాలా బైండింగ్ లాగా యూజ్ అవుతుందండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం బియ్యపిండి అయినా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బియ్యపిండి ఏమీ వేయట్లేదండి. ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ క్యారెట్ ముక్కలకి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని 1 స్పూన్ వరకు ఇలా పైన చల్లేసుకొని ఈ విధంగా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా క్యారెట్ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసుకుంటూ కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా వేసిన వెంటనే వీటిని గరిటెతోటి కలపకుండా అలా 1 నిమిషం పాటు ఉంచేసి ఆ తర్వాత వీటిని ఇలా రెండు వైపులా అటు ఇటు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయడం వల్ల మనకి లోపల క్యారెట్ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి లేదా ఒక న్యూస్ పేపర్లో అయినా వేసేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా ఆయిల్లో ఇలా విడివిడిగా వేసేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, వీటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. వీటికి కాంబినేషన్గా టొమాటో కొచ్చప్ప వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ చిప్స్ అనేవి మనకి సింపుల్గా చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి.
ఈ విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ చిప్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిపోయిన ఈ క్యారెట్ చిప్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వీటికి కాంబినేషన్గా టొమాటో కచప్ వేసేసుకొని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే క్యారెట్స్ అనేవి మనకి చాలా హెల్దీ కాబట్టి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.